శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అందరికీ ఉపయోగపడేటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ గురించి తెలియచేయబోతూ ఉన్నాను. లక్షల్లో అప్పులు ఉన్నా సరే క్షణాల్లో తీరిపోయేటువంటి అద్భుతమైనటువంటి ఒక పరిహారం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. ఈరోజే ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే కనుక ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి వారము, అంటే ఆదివారము పౌర్ణమి తిథి కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మనం చేసేటువంటి ఈ యొక్క పరిహారానికి ఎంతో విశిష్టత అనేది ఉందన్నమాట. దానికోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేటువంటి విషయం గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అప్పు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, భరించలేని కష్టాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. దీనికోసమైతే మన ఇంట్లో ఉండేటువంటి ఒకే ఒక వస్తువుతో మనం ఈ రెమెడీ అనేది చేసుకోబోతూ ఉన్నాము. ఒక గాజు గ్లాసు, ఒక్క పిడికెడు ఉప్పు ఉంటే సరిపోతుంది. దానికోసం ఏం చేస్తారంటే రాత్రిపూట అందరూ నిద్రకి ఉపక్రమించిన తర్వాత, అంటే ఇంక అందరం పడుకున్నాము అనుకున్న సమయంలో మీరు ఈ రెమెడీని చేయండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాసు నిండుగా నీటిని తీసుకోండి. దీనికోసం స్టీల్ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు లాంటివి యూజ్ చేయకుండా గాజు పాత్రని ఉపయోగించటం వలన మనకు వచ్చే ఫలితాలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయన్నమాట. కాబట్టి ఒక గాజు గ్లాసుని తీసుకొని దాని నిండుగా నీటిని తీసుకొని మీ యొక్క సింహద్వారానికి ఒక వైపుగా, అంటే అందరికీ కనపడేలాగా పెట్టకుండా ఆ గ్లాసుని సింహద్వారానికి ఒక పక్కగా పెట్టుకోండి. అంటే తలుపు చాటుగా లేదా ఒక కబోర్డ్ లోపలైనా కూడా ఎవరికి కనపడని ప్రదేశంలో పెట్టుకోండి. అలా ఆ నీటిని పట్టుకొని మీ గుమ్మం దగ్గర నిలబడి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలి, మీకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలి అని మనస్సులో అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మ మంత్రాన్ని శ్రీం అనే మంత్రాన్ని 21 సార్లు జపించి తరువాత ఆ గ్లాసుని మీరు మీ యొక్క సింహద్వారం పక్కగా కానీ ఏదైనా కబోర్డ్లో కానీ హాలులో ఎవరికి కనపడే ప్రదేశంలో పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీ యొక్క చేతి పిడికిడి నిండుగా రాళ్ళ ఉప్పు ఉంటుందండి, అది దొడ్డు ఉప్పు అంటారు, కళ్ళు ఉప్పు అంటాం కదా మనం. ఆ ఉప్పుని తీసుకోండి. ఆ ఉప్పును తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి గది, అంటే అది వాషింగ్ ఏరియా లేదా హాలు, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, మొత్తం అన్ని రూములు కూడా ఆ యొక్క ఉప్పుని మీ పిడికలు నిండుగా పట్టుకొని మొత్తం తిరిగేసి రండి. అలా తిరిగేసి వచ్చిన తర్వాత మీరు ముందుగా గ్లాస్తో నీటిని పెట్టారు కదా, ఆ నీటిలో ఈ ఉప్పును వేయండి. ఇలా వేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. మీకున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ ఉప్పుకి మన ఇంట్లో ఉన్న చెడుని గ్రహించేటువంటి శక్తి అనేది ఉంటుందన్నమాట. ఈ పరిహారాన్ని మీరు ఈరోజు చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఎవరికైనా తెలియలేదు, తర్వాత చూసాము అనుకున్న వాళ్ళు మరుసటి రోజైనా చేసుకోవచ్చు. కానీ రాత్రివేళ పడుకోబోయే ముందు ఈ పరిహారాన్ని చేసుకోవటం వలన మనకి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలా చేసిన తర్వాత ఆ గ్లాసు యొక్క నీటిని ఉదయం పూట తెల్లవారిన తరువాత నిద్ర లేవగానే ఎవ్వరూ చూడకుండా, ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా ఒక కాలువలో కానీ సింకులో ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి పారబోయండి. ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి, చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ అలాంటివన్నీ కూడా తొందరగా తొలగిపోతాయి. ధన ప్రవాహం అనేది మీకు కలుగుతుంది. మనం ఇంట్లో నీటిలో ఉప్పును వేసి ఈ మూలగా పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి కలుగుతుంది. లక్ష్మీదేవి ప్రసన్నం మనకి దొరుకుతుందన్నమాట. అందుకోసమని మిమ్మల్ని ఖచ్చితంగా గాజు గ్లాసుని, రాళ్ల ఉప్పుని, ఈ రెండిటిని ఉపయోగించమని చెబుతూ ఉన్నాము.
ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా జపించటం అస్సలు మర్చిపోకూడదు. ఇది ఒక బీజాక్షర మంత్రము. ఈ మంత్రశక్తితోటి ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. మీ దగ్గరకు అంటే మీకు తెలియకుండా మీరు ఎవరి దగ్గరైనా తీసుకున్నటువంటి అప్పులు, ఎంతో కాలంగా తీరనటువంటి అప్పుల సమస్యలైనా కూడా ఇట్టే తొలగిపోతాయన్నమాట. మీరు ఊహించని రీతిలో ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే మీరు ఇంతకు ముందు ఇచ్చి ఉన్న చోట నుంచి కావచ్చు, లేదంటే మొండి బకాయిలు ఉండి ఆగిపోయినవి కావచ్చు, ఏదో ఒక పరమైనటువంటి విధంగా మీకు ధనం అనేది రావటం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు రాత్రి చేసుకుంటారో వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యలు అనేవి తొందరగా తీరిపోతాయి. ముఖ్యంగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మ మంత్రాన్ని జపిస్తూ ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. హైప్ ఇచ్చి మన ఛానల్ని ముందుకు నడిపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.